నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేగళ్ల క్రాస్ రోడ్డు వద్ద గల లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా రాజస్థాన్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు 6.50 క్వింటాల గంజాయి బస్తాల్లో మూటగట్టి బయటపడింది. దీని యొక్క మార్కెట్ విలువ 1,62,50,000. లారీని గంజాయిని పోలీస్ స్టేషన్ కి తరలించి దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. సమయంలో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ సంతోష్ గారు మరియు సెకండ్ ఎస్ఐ వెంకటేశ్వర గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రేగళ్ల ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ RJ21 GB 5297 లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ వస్తుంది. దాన్ని ఆఫ్ చేసి చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. ఈ గంజాయి వచ్చేసి 1 కింటా 60 కేజీలు. దీని 6.5 క్వింటాలు, 6 క్వింటాల 50 కేజీలు, 6 క్వింటాల 50 కేజీలు. దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లో వచ్చేసి 1,62,50,000 మార్కెట్ రేట్. అంటే ఈ గంజాయి బయటికి పోతే కేజీ 25,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయల చొప్పున అమ్ముకుంటారు. ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూంగ్ దాల్ లోడ్తోని రాజమండ్రి వచ్చింది. అక్కడి నుంచి మూంగ్ దాల్ అంటే దాల్ లోడ్ ఉంటుంది కదా, మూంగ్ దాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి చింతూరు పోయింది. ఈ నేరస్తులు ఫస్ట్ సుందర్రామ్ అనే అతను రాజస్థాను, సురేష్ సుందర్రామ్ అనే లారీ డ్రైవరు, ఈ సుందర్రామ్ లారీ డ్రైవరు ఓనరు, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తి క్లీనర్. వీళ్ళకి ఈ దాలేసి పంపించి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి. ఆ చింతూరు ఏరియాలో ఒక వ్యక్తి కలుస్తారు, మీకు ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు మీకు గంజా వేసి పంపిస్తారు. వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిపి చింతూరు ఏరియా వెళ్తారు. అక్కడ ఈ గంజా ఇచ్చే వ్యక్తులు ఒక 2 రోజుల వీళ్ళకి దొరకరన్నట్టు. దొరకకపోతే దానికోసం 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఆ ఓం ప్రకాష్ అసలు ఎవరైతే గంజాయి తెమ్మనో రాజస్థాన్ అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు. చింతూరు దాటిన తర్వాత అడవిలో, అంటే ఒరిస్సా బోర్డర్ ఉంటుంది, అడవిలో వీళ్ళకి 6 క్వింటాల 50 కేజీల గంజాయి బ్యాగులు, ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు. ఆ లారీలు వేసి వెళ్ళిపోమని చెప్తే అది తీసుకొని వస్తుంటే దారిలో వెహికల్ చెకింగ్లో దొరుకుతారు. వీళ్ళు రాజమండ్రి మన చింతూరు నుంచి భద్రాచలం నుంచి ఇటు వెళితే తర్వాత రాజస్థాన్ వెళ్తారు. ఆ క్రమంలో వెహికల్ చెకింగ్ దొరుకుతారు. ఈ పట్టుబట్ట గంజాయి సుమారు 6 క్వింటాల 50 కేజీలు ఉంటుంది. దీని విలువ వచ్చేసి 1,62,50,000 ఉంటుంది మార్కెట్లో. ఈరోజు వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాం, అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. గవర్నమెంట్ పాలసీ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెంలో కానీ కొత్తగూడెం పచ్చగల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్షణ లేదా వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసు రిజిస్టర్ చేయబడుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.